కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. ఈ 18 నెలల పరిపాలనలో ఏం జరిగింది? ఏం జరుగుతుందంటారు? అంటే యావరేజ్న రాష్ట్రం మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాలు స్లో అవుతుంది కొద్దిగా. ఎక్కువ ప్రయారిటీ ముఖ్యమంత్రి గారు రాజధానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. దాని మీద ఏంటంటే విలేజ్లో కొంచెం తక్కువ అవుతుందంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు. అంటే వీళ్ళు ఏమైనా మరి నిధులు తెస్తున్నారు, పంచాయతీ నిధులు గతంలో అన్యాక్రాంతం చేసి పప్పు బెల్లగా పంచారు. వీళ్ళు ఆ నిధులు లేక సమస్యతోనే ఈ పనులు జరగట్లేదు అనుకుంటున్నారా, లేకపోతే కావాలనే గవర్నమెంట్ ఇవ్వట్లేదు అంటారా? నిధులు నిధులు సమకూర్చుకోవాలి పంచాయతీ. అంటే గవర్నమెంట్ ఎక్కడ పంచాయతీల నుంచే కదా నిధులు వెళ్ళేది, ప్రజల నుంచే వచ్చే డబ్బే కదా గవర్నమెంట్ అయినా. అలాంటిది పంచాయతీ అనేది అంటే ఎట్లా నిధి కావాలి, ఏ విధంగా సమకూర్చుకోవాలి, గ్రామాన్ని డెవలప్ చేయాలంటే ఏం చేయాలి. నేను ఒక 20 ఏళ్ళు చేశాను సర్పంచ్గా. అప్పుడు మాకు ఇన్కమ్ లేదు. ఇంటి పనులు ఏమొచ్చాయి, మొత్తం కలిపి 6,000 ఉండేది. ఇప్పుడు వచ్చి 3 లక్షలు అంత ఇన్కమ్ ఉంది. అట్లా అంటే మీరు ప్రెసిడెంట్గా చేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ నిధులు కూడా ఆయన పంచాయతీ సంక్షేమ పథకాలు పంచాయతీ ఆయన ఎలా చూస్తారు? ఆయన వచ్చినా నేను ప్రెసిడెంట్ కాదు, నేను 88లో. నేనంటే ఆయన వచ్చిన తర్వాత మీరు ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి గతంలో పంచాయతీ నిధులు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. ఆ ఫండ్స్ని కూడా ఈయన ప్రత్యేకంగా వాడుకున్నాడు కదా, పప్పు వెళ్ళలేక పంచాడు కదా, దాన్ని ఎలా చూస్తారు? చేసేది అంటారు. పంచాయతీ నిధులు కూడా డైరెక్ట్గా పంచాయతీ రావాల్సినవి కూడా ఆయన వాడేసుకున్నాడు అనేది టాక్. అంత లోతుగా అయితే నాకు తెలియదు అంటారు. దాంట్లో నిజం ఉందంటారా? చెప్పట్లా, డైరెక్ట్ కాదు. నేను అంటే ఇదివరకు అంతా తిరిగితే నేను చెప్పేవాడిని. నాకు ఇప్పుడు వయసు ఎక్కువ మూలాన్ని చేయలేకపోతున్నా. చెప్పాను కదా, గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ మీద డిఫెండ్ అయ్యి పంచాయతీలు నడపకూడదు. పంచాయతీకి నిధులు సమకూర్చుకోవాల్సిన బాధ్యత సర్పంచ్కుంటుంది. ఇప్పుడు ఇళ్ల పన్ను ఉంది, 5% పెంచుకోమన్నాడు. అట్లా పెంచుకోవాలి, కొత్త ట్యాక్స్ వేయాలి. ఇప్పుడు మా విలేజ్లో ఉండి కొంతమంది ట్యాక్స్లు ఏమైనా తిరిగినా ట్యాక్స్లో ఇట్లా సెక్రటరీలు. ఎందుకని? అశ్రద్ధ. వేస్తే మరి డబ్బులు కలుస్తాయి కదా, ఆ విధంగా లక్షలు కలుస్తాయి. ఈ ఉద్యోగస్తులు చేసేవి కూడా కొన్ని అశ్రద్ధ పనులు. ఇలాంటివన్నీ కలుపుకుంటే ఉందని పంచాయతీ నిధులు లేవనే గోల. గవర్నమెంట్కి ఎక్కడ తెచ్చేస్తుంది? అంటే ఈ గవర్నమెంట్ 2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చింది, పప్పు బెల్లలేక పంచారు తప్పితే అభివృద్ధి ఏం జరగట్లేదు అని చెప్పి విపక్షాలు మాట్లాడుతున్నాయి. ఒకేసారి ఎట్లా జరుగుతాయి లేకండి, నిదానంగా జరుగుద్ది. ఇప్పుడు ఇమ్మీడియట్గా 2 లక్షల తెచ్చాడంటే, 2,50,000 కోట్లు తెచ్చాడంటే ఆంధ్రప్రదేశ్కి మరి బ్లాక్ లిస్ట్లో ఉంది. వెనకముందు పడిపోయిన రాష్ట్రం ఇది. అసలు ఎడగొట్టినప్పుడే తప్పు ఉంది దీనిలో. రాష్ట్రాన్ని ఎడగొట్టేటప్పుడు అప్పుడు సోనియా గాంధీ గారు ఏం చేసింది, ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ఏంటని లేదు. గత పాలకుల దగ్గరికి వెళ్తే ఏ సీఎం వచ్చినా కూడా హైదరాబాద్ని డెవలప్ చేశాడు కానీ ఆంధ్రాని డెవలప్ చేయలేదు. ఈ రోజు ఎడగొట్టిన తర్వాత ఆంధ్రాకి ఏది నిధులు అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? మా పర్మనెంట్ ఇన్కమ్ లేదు రాష్ట్రానికి. ఈ ఇన్కమ్ ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి అనేది లేదు ఇక్కడ. విడిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆ దిశగా గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ అసలు పరిపాలన ఎలా చేసిందని మీరు భావిస్తున్నారు? గవర్నమెంట్ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఏ ముఖ్యమంత్రికి చంద్రబాబు గారు ముందుకు ఒక 5 చేశాడు, జగన్ ఒక 5 సంవత్సరాలు చేశాడు. అంటే ఈ 2 పరిపాలన ఏం జరిగింది అంటారు? గతంలో 2 పరిపాలన ఏముంది, ఇప్పుడు నిధులు ఉంటే కదా వీళ్ళు ఏం చేయటానికి. నిధులు అయ్యి మరి అప్పులు తెచ్చారు అంటున్నారు. ఆయన అప్పులు తెచ్చాడు, మళ్ళీ ఈయన అప్పులు చేస్తున్నాడు. అంతకుముందు అప్పులు ఉన్నాయి. ఇప్పుడు 11 లక్షల కోట్లు అప్పులు చేశారు అంటున్నారు, మళ్ళీ ఇప్పుడు ఈయన చేస్తున్నాడు. ఈ అప్పులు మొత్తం వడ్డీలు కట్టాల్సిందే వీళ్ళు. రాష్ట్రానికి ఇన్కమ్ ఏది? వడ్డీలు సరిపోతున్నాయి అంటారు. ఇన్కమ్ రాష్ట్రానికి ఇన్కమ్ రావాలంటే కంపెనీలు రావాలి. రాష్ట్రానికి ఇన్కమ్ వచ్చే కొన్ని షాయిస్ ఉంటాయి, వాటిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇసుక ఉంది, ఆ ఇసుక వల్ల మనకు కొన్ని కోట్ల రూపాయలు ఇన్కమ్ పడుతుంది. దాన్ని ఫ్రీ వదలటమా లేకపోతే అమౌంట్ పెడతామా? అట్లాగే కోరీలు బ్యాన్ చేశాడు. గతంలో ఏంటంటే ఎవరికాళ్ళు కబ్జాలు చేశాడు. ఆ ఇన్కమ్ అట్లా కొన్ని ఐటమ్స్లో ఇన్కమ్ తగ్గింది. వస్తుంది ఏమన్నా కానీ ఇప్పుడు ఇన్కమ్ అనేది ఈ గవర్నమెంట్ మరి చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించుకోవాలి. గవర్నమెంట్ కూడా ఆ దిశలో గవర్నమెంట్కి ఇన్కమ్ ఎట్లా రావాలనేది సీఎం గారి దృష్టిలో ఉండాలి. ఎమ్మెల్యే గారు కూడా అంటున్నారు, ఇందాక ఎవరైతే ఆక్రమణలు చేశారో అవన్నీ కాపాడుకోవాలని బాధ్యత మందే అని అంటున్నాడు. ఉందంటున్నాడుగా, ఇందాక అక్కడ కబ్జా చేసింది కాస్ట్లీ. పంచాయతీ ప్రెసిడెంట్గా మరి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మరి వచ్చేవాళ్ళు సర్పంచ్లో దమ్ము ఉండాలి. సర్పంచ్లో దమ్ముంటే కబ్జాలు అవ్వవు. ఇతను మెతక అనుకోండి, ఆటోమేటిక్ ఎవడు పడితే ఆడ ఆక్రమించుకుంటాడు. మరి రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారు కానీ విదేశాలకు కానీ పక్కన వెళ్ళడానికి కూడా ఫ్లైట్లో తిరుగుతున్నారు, జలసాలు చేస్తున్నారు.
రాష్ట్రం గురించి పట్టించుకోవట్లేదు అంటున్నారు. నిజంగానే వాళ్ళిద్దరు పట్టించుకోవట్లేదు అంటారా? ఇప్పుడు మన కంపెనీలు ఎందుకు వస్తాయి విశాఖలో? 1,00,000 మందికి ఉద్యోగాలు అంటున్నాడు కదా లోకేష్ బాబు. మరి ఆయన కృషి ఆయన చేస్తున్నాడు. ఇమీడియట్గా రావాలంటే ఎట్లా వస్తుంది? రాష్ట్రం బ్లాక్లో ఉంది, దాన్ని నిదానంగా డెవలప్ చేయాలి. ఎందుకంటే చంద్రబాబు అనుభవశాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనేగా ప్రజలు ఎన్నుకుంది. అది దాన్ని బట్టి చూస్తారు. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు అయిపోతుంది, ఈ 3 సంవత్సరాల్లో డెవలప్ చేస్తే నెక్స్ట్ టైం ఉంటుంది. లేదు ఆయన కూడా ఇట్లాగే ఉన్నాడు అనుకో, వేరే మార్గానికి వెళ్ళదు. అంటే ఇప్పుడు ఈయన అంటున్నాడు, ఎవరైతే జగన్ గారు అంటున్నారు 29లో నేనే వస్తాను, నా లక్కీ నెంబర్ 9, నేను అధికారంలోకి వస్తాను, నా మీద ఎవరైతే అక్రమ కేసులు కానీ మా కార్యకర్తల మీద అక్రమంగా బనాయించారో వాళ్ళు అంతు చూస్తాము, రప్ప నరుకుతామని చెప్పి అంటున్నాడు కదా. దాన్ని ఎలా చూస్తాం? ఇంకా ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట్లాడేది మాట్లాడు. చంద్రబాబు గారు కూడా జగన్ టైంలో మాట్లాడారు కదా, ఇప్పుడు జగన్ మాట్లాడతారు. అంటే మీరు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ చేసినట్టు ఎలక్షన్లో గెలిచి ఉంటారు కాబట్టి అలాంటి రాజకీయాలు అసలు అవసరమా రాష్ట్రంలో? నరుకుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు విమర్శించాలిగా. విమర్శించడం కాదు, ఇప్పుడు నరుక్కుంటా చంపుకుంటూ వెళ్తాము, మాకు ఎగనెస్ట్ మీరు మాట్లాడకూడదని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడతాను మీరు ఎలా చూస్తారు? కాదు, ఇప్పుడు ఇంకో వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ పాలన చేస్తుంది అంటున్నారు. వాళ్ళు కనపడ్డ వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, కేసులు కడుతున్నారు. ఇది రాజ్యాంగమా, ఇది కరెక్టా అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే తప్పు చేశాడు కాబట్టి జైలుకి వెళ్ళాలంటున్నారు. తప్పులు జరిగినాయి అంటారా? ఇవన్నీ హై లెవెల్లో ఉంటాయి, మన లెవెల్లో దొరకదు. ఆ పాయింట్లు దొరకవు. అంటే ఇప్పుడు కల్తీ లెక్కల వ్యవహారం ఉంది, దాంట్లో సూత్రధారి పలానా వ్యక్తి అని చెప్పారు. ఆయన ఏమన్నాడు, మొన్న ఈయన ఉన్నాడు అమ్మవారి గుళ్ళో వచ్చి ప్రమాణం చేశాడు, నాకు కల్తీ మద్యంలో ఏ సంబంధం లేదు. అయినా సరే ఆయనకు ఉందని చెప్పి అరెస్ట్ చేశాడు. తప్పు ఉందంటారు అక్కడ? ఏమన్నా తప్పు ఎంటర్లు తేలండి, తప్పు ఉందని మనం ఎట్లా అంటాం? ఆయన దేవుని దగ్గర అమ్మవారి సమక్షంలో ప్రమాణం చేశాడు జోగి రమేష్ పిల్లలతో కలిసి. వీళ్ళు ఏమంటారు, తప్పు ఉంది కాబట్టి అరెస్ట్ చేసామంటారు. ఎవడు నీకే ఆడుకుంటారు.